MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. Sir, welcome to my show. Thank you, TNR. And మొత్తానికి ఇంటర్వ్యూ ఇవ్వను అనుకుంటూ మొత్తానికి నాకు చిక్కారు ఫైనల్గా. అంటే ముఖ్యంగా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంటర్వ్యూ కంటే ముఖ్యంగా ఇంటర్వ్యూ కాదు కానీ టీఎన్ఆర్ నాకు నచ్చావు, నీతో కొంచెం టైం స్పెండ్ చేయాలనిపించింది అని అనడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ ఎందుకో నాకు నిజంగా మీరు ఆ మాట ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు కానీ రియలీ ఆనర్, నిజంగా నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకో మరి నాకు తెలియదు, తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కాదు కదా, మనం చాలాసార్లు గెలిచాం. అవును, మా బ్రదర్ వెంకట్రావు గారి ఆఫీస్లో. అవును, నేను తర్వాత ఫ్యూచర్లో చెప్తాను. ఓహో ఇందుకని మీరే ఇప్పుడు అవునా, వెరీ నైస్. ఓకే, అది ఎప్పుడు చెప్తారని వెయిట్ చేస్తాను. సరే సార్, అండ్ ఫస్ట్ మీ పేరేంటంటే మీ పాస్పోర్ట్లో ఉన్న పేరేంటో నాకు చెప్పండి. మీ పాస్పోర్ట్లో ఉన్న మీ పూర్తి పేరు? ఎన్ వంశీ. లేదు, చూడండి పాస్పోర్ట్ ఎన్ వంశీ. పాస్పోర్ట్ ఎక్స్పోజ్ చేసి పెట్టండి ఇప్పుడు. అవునా, ఎన్ వంశీ అంటే వంశీ అంటే విఐఎంఎస్హెచ్ఐ విఐఎంఎస్ఐ ఇలా రాస్తారు, ఎస్వై. ఓకే, అంతే అండి. ఓకే, పూర్తి పేరు సార్? అంతేనండి, అదే పూర్తి పేరు. అవునా, ఓకే సార్. నాకు అంటే మీ విషయంలో చాలా పెద్ద డౌట్ ఏంటంటే చాలామంది డైరెక్టర్స్ ఎంతమందిని తీసుకున్నా, పెద్ద పేర్లు అవసరం లేదు కానీ పెద్ద డైరెక్టర్స్, హిట్ డైరెక్టర్స్ ఎంతమందిని తీసుకున్నా వాళ్ళ మేకింగ్ స్టైల్ని ఇమిటేట్ చేస్తూ వచ్చే డైరెక్టర్స్ చాలామంది ఉంటారు. వాళ్ళ మేకింగ్ స్టైల్ని ఇమిటేట్ చేయగలరు. ఆర్జీవి గారిని తీసుకోండి, రాఘవేంద్రరావు గారిని, వాళ్ళ మేకింగ్ స్టైల్ని ఇమిటేట్ చేశారు. బట్ మీ మేకింగ్ స్టైల్ని ఇమిటేట్ చేయడం అనేది చాలా కష్టం. అది ఏంటి, ఏమనుకుంటారు ఆ విషయంలో మీరు? అది ఏమో అండి, ఒక డైరెక్టర్ ఒక ఆయన ఇదే మాట చాలాసార్లు ఎప్పుడు కనపడ్డా అనేవాడు. ఓకే, చక్రి ఆఫీసులో ఎక్కువ కలిసేవాడు ఆయన నన్ను. అది పేరు గుర్తురట్లా. ఓకే, ఇప్పుడు ఉన్నారా ఆయన? ఓకే, ఇప్పుడున్నాడు. సినిమాలు చేస్తానో తెలియదు. ఓకే, అప్పుడో సినిమా చేస్తూ ఉంటాను. ఓకే, సినిమా పేరు తెలుసుకోవచ్చా? సినిమా ఆయన తీసినది కట్ చేస్తే చెప్తాను. ఓకే, పర్లేదు చెప్ప అవసరం. ఆయన అన్నపూర్ణ స్టూడియోలో మేనేజర్గా పనిచేశారండి. ఓకే, ఏమనేవారు? మిమ్మల్ని నాకు సరిగ్గా గుర్తులేదు, మిమ్మల్ని లిమిటెడ్ చేద్దామని ట్రై చేస్తుంటే నా ఇమిటేషన్ నా కాపీ కొట్టడానికి దొరకిన డైరెక్టర్ మీరు అని ఎప్పుడు కనిపించా అనేవాడు ఆయన. నేను నవ్వేవాడిని అంతే. అది ఏమనుకుంటారు కారణం? నిజమే, అది నిజంగా మీ స్టైల్, మీ మేకింగ్, మీ డైలాగ్స్ కానీ కాపీ కొట్టడం అంత ఈజీ కాదు. అది ఎట్లా వచ్చింది? అది ఏమో, అది నాకు తెలియదు. నేనే పని కట్టుకుని ఇంకొకరికి నన్ను కాపీ కొట్టకూడదు అని అనుకుంటూ నేనేం చేయట్లా. ఓకే, అండ్ మీ తర్వాత గీతాకృష్ణ గారు వచ్చారా? మీ తర్వాత వచ్చారు కదండి గీతాకృష్ణ గారు. మీ తర్వాతనేనా ఆయన డైరెక్టర్ అయింది? మీ తర్వాతే కదా. అంటే కొంచెం దగ్గరగా ఆయన మిమ్మల్ని అనుసరిస్తున్నట్టుగా అనిపిస్తుంటుంది. అది మీరు అతనికి నాకే సంబంధం లేదు. అంటే అతనితో కలిసి పనిచేయలేదు. నేను డైరెక్టర్ అయిన తర్వాత అతను వచ్చాడు, నాకు సరిగా తెలియదండి, పెద్ద పరిచయం కూడా లేదు. మీరు కలిసి పని చేశారని విన్నాను. లేదు. అయితే నేను విశ్వనాథ్ గారి దగ్గర పనిచేశాను. నా తర్వాత అతను కూడా పనిచేశాడు. ఓకే, అదే విన్నానండి. అది నేను పనిచేయడం నాకు తెలీదు. కొంచెం మీకు దగ్గరలో అయితే కొంచెం ఎవరు చేయలేదు కానీ ఆయన కొంచెం దగ్గరగా ఉంటారు. ఉండొచ్చు. అంటే దానికి ఏదైనా ఇవ్వండి సార్. అంటే ఎందుకు ఏదో బలంగా ఉంటుంది అంటే ఇమిటేట్ చేయకపోవడం అనేది అంత, అంటే ఎవరినైనా ఇమిటేట్ చేయవచ్చు ఇండియాలో, మిమ్మల్ని చేయడం కష్టం. అతను పేరు నేను తర్వాత చెప్తాను మీకు. ఎప్పుడు చూసినా ఇదే మాట. నేను ఊరికే నవ్వి వదిలేసేవాడిని, పెద్దగానే పట్టించుకునేవాడిని కాదండి. ఇంకో అలా 2-3 అన్నారు. ఆయన ఎక్కువసార్లు అన్న వాళ్ళు ఆయన గుర్తున్నారు. అంటే మీ అనాలిసిస్ ఏంటని అనేది ఏమో నాకు తెలియదండి. కొంచెం మిస్టేక్గా ఆలోచిస్తానేమో మరి. అంటే కొన్ని సినిమాలు ఉన్నాయి, సితారా, మహర్షి, అది కొంచెం మిస్టేక్గా ఉంటుంది. అది తక్కిన వాళ్ళకి కుదరలేదా రాలేదా ఆలోచన నాకు తెలియదు. ఓకే సార్, అంటే మీరు ఇంత యూనిక్ డైరెక్టర్ కదా. బట్ చాలామంది ఇప్పుడు ఏదైతే నేను పేర్లు చెప్పానో వాళ్ళ పేరు, సపోజ్ రాఘవేంద్రరావు గారు కావచ్చు, దాసరి గారు కావచ్చు, ఆర్జీ గారు కావచ్చు, వాళ్ళ అసిస్టెంట్స్ అంతా పెద్ద డైరెక్టర్స్ అయ్యారు. బట్ మీ దగ్గర పనిచేసిన ఒక్క స్టాండర్డ్ డైరెక్టర్ కూడా ఇప్పటికీ డైరెక్టర్ అయిన దాఖలాలు లేవు. ఏంటి రీజన్ ఏంటి?
అంటే వాళ్ళలో విషయం లేదా, మీరు వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదా? తెలియదండి. ఇందాక మీరు అన్నారే నన్ను ఫాలో అవడం కష్టం అనేది, దానికి సమాధానం ఏమో నాకు తెలియదు. నాకేం తెలియదండి. మీరు నన్ను చూస్తున్నారు, ఎంత ఓపెన్గా ఉంటాను ఏంటనేది మీకు అర్థమవుతుంది కదా. అంటే ఏంటి అంటే మీరు ఎప్పుడైనా వాళ్ళని ఎంకరేజ్ చేసిన పరిస్థితులు ఉన్నాయా? అరే సబ్జెక్ట్ చేసుకోండి, మంచి రికమెండ్ చేస్తాను అలాంటి నేను ఎప్పుడు ఎవరితో ఏమీ మాట్లాడినండి. వాళ్ళ బాగా వాళ్ళు పని చేసుకుంటూ పోతారు, నా పని నేను చేసుకుంటూ పోతానండి, అంతే. ఓకే. కానీ మీ దగ్గర పనిచేసే ఎవరండి కేకే సత్యనారాయణ గారు, మద్దిరాల వెంకట్ అసిస్టెంట్గా అసోసియేట్గా పనిచేసిన వాళ్ళు చాలా సీనియర్స్ మీ దగ్గర ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా అలాగే ఉండిపోయారు. ప్లస్ వాళ్ళని ఎప్పుడు చాలా వరకు సినిమాలలో మీరు యాక్ట్ చేయించారంట. ఒక సినిమాలో అయితే 2 క్యారెక్టర్లు ఒకే సినిమాలో యాక్ట్ చేయించారు. అది సత్యనారాయణ అనే అతను చాలా మంచి ఆర్టిస్ట్ అండి. అతను లేడు, చచ్చిపోయాడు. ఓకే, అది నాకు తెలియదు. ఓకే, అతను మన ఎల్ సత్యానంద గారి అసిస్టెంట్. ఓకే ఓకే. ఎల్ సత్యానంద్ అని ఆర్టిస్టులు ప్రమోట్ చేస్తారు కదా, ఆయన కూడా నా దగ్గర వర్క్ చేసాడు, ఆయన కూడా వేషం వేసాడు. బట్ ఒక సినిమాలో 2 వేషాలు వేయించారంటగా అనుకుంటాను. జనాల ఆడియన్స్ మనకు తెలుసు కానీ జనాలకి ఏం తెలుసు అని. అవునవును, అంతే కదా. ఏ సినిమా అన్నా నాకు తెలియదు, గుర్తురావట్లేదండి. ఏదో సినిమా చేశారు, ఈ కేకే సత్యనారాయణ చేశారండి. అలా 2-3 వేషాలు చేశారు, 2-3 వేషాలు. ఏప్రిల్ 1 విడుదల అనుకుంటాను. ఏప్రిల్ 1 విడుదల. ఓకే సార్. కానీ ఇంత సెపరేట్ స్టైల్ ఉన్న వంశీ గారు సడన్గా ఏంటి ట్రాక్ తప్పారు? చాలా రోజుల నుంచి సక్సెస్ లేదు, ఏంటి సార్ రీజన్ ఏంటి? అది తెలిస్తే దానికి అదే మీరే ఏదో అనబోతున్నారు కదా అనేయండి. తెలిస్తే బాగుంటుంది కదా. తెలిస్తే నన్ను కొనేస్తారు చాలా మంది. సక్సెస్ రహస్యం తెలిస్తే కొనేస్తారు. ప్రతి సినిమా కష్టపడే చేస్తామండి. బాపు గారు అనేవారు నాతో, ఫ్లాప్ సినిమా కూడా చాలా కష్టపడతాం కదా మనం అని. కాబట్టి కష్టపడే చేస్తాము. అది సక్సెస్ ఫ్లాపు మన చేతిలో లేదు కదా. కానీ అంటే మామూలుగా బయట ఇండస్ట్రీలో వింటున్నది ఏంటంటే సార్, వంశీ గారికి విపరీతమైన కోపము, చిరాకు చాలా ఎక్కువగా ఉంటుంది అన్నది మీరు ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? ఒకప్పుడు ఉండేదేమో. ఓకే, మీరు చాలా క్రిస్ప్గా చెప్పకండి ఆన్సర్. క్రిస్ప్గా అంటే మిమ్మల్ని ఒకటి అడుగుతాను. ఇంటర్వ్యూ కాకుండా మీరు నన్ను ఎన్నిసార్లు కలిసి ఉంటారు? మిమ్మల్ని ఒక 6 times కలిసి ఉంటాను. ఎక్కువ సేపు కూడా ఉన్నారు నాతో కదా. రకరకాల సందర్భాలు మన మధ్యలో నడిచినాయి. ఎప్పుడు మన కోపమైనా ఎవరో వచ్చి మాట్లాడాలో వెళ్ళడాలో అలాంటివి కూడా జరిగినాయి మన మధ్యలో. అది నైట్ కూడా చాలా లేట్గా కూడా మనం స్పెండ్ చేయడం జరిగింది. నేను ఎక్కడన్నా ఎప్పుడన్నా కోపపడ్డ సందర్భం ఎవరి మీదన్నా మీకు కనిపించిందా? లేదు, అంటే కోపం అన్నది మన పర్సనల్గా కలిసినప్పుడు వేరు ఉంటుంది, ప్రొఫెషనల్ అప్పుడు కోపం వేరు. అక్కడ పనిలో ఉన్నప్పుడు చాలా మందికి వస్తుంటుంది, నాకు కూడా ఒకప్పుడు వచ్చేది. ఇప్పుడు పనిలో ఉండగా కూడా అట్లా. అంటే ఏంటి ఇప్పుడు క్రియేటివిటీ చచ్చిపోయిందా? చచ్చిపోవడం కాదండి, గ్రాడ్యువల్గా ఎక్స్పీరియన్స్ అంటూ వస్తుంది కదా కాలం గడిచే కొద్దిని. అది క్రియేటివిటీ చచ్చిపోవడం అంటే కోపం వస్తే క్రియేటివిటీ ఉన్నట్టు. అదే నాకు తెలిసి. అంటే అప్పుడు కోపంలో ఉన్నప్పుడు సక్సెస్లో ఉన్నారు కదా. అదేం కాదండి, అలా ఏం కాదు. కానీ నేను అవును వాళ్ళ దృష్టి పడ్డ టైంకి నాకే కోపం లేదు. మన ఫిల్మ్ బాగానే పే చేసింది కదా.